హలో ఫ్రెండ్స్, తెలంగాణ దోస్త్ డిగ్రీకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో ఏంటంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, సీట్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, సో వీటన్నిటి గురించి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఫేజ్ 1 గురించి తెలుసుకుందాం. సో ఫేజ్ 1 నోటిఫికేషన్ అనేది May 2న రిలీజ్ అయింది. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 200 అయితే ఉంది. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది May 3న స్టార్ట్ అయ్యి May 21న ఎండ్ అవుతుంది. సో ఈ డేట్లోనే ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అనేవి May 10న స్టార్ట్ అయ్యి May 22న ఎండ్ అవుతుంది. సో ఈ డేట్లోనే వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి May 21. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే ఎన్సీసీ స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళకి May 22. సో ఈ డేట్స్ అయితే అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ అంటే మీకు సంబంధించి రిజల్ట్స్ అనేటివి. సో దీనికి రిజల్ట్స్ వచ్చేదేమో May 29. సో సీట్ అలాట్మెంట్కు సంబంధించి May 29 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై సీట్స్ అలాటెడ్ క్యాండిడేట్స్. సో ఎవరైతే స్టూడెంట్స్ సీట్ అలాట్ అయ్యాయో, సో ఎవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది May 30న స్టార్ట్ అయ్యి May 6న ఎండ్ అవుతుంది. సో ఈ డేట్లో క్యాండిడేట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి, అది కూడా ఆన్లైన్ ద్వారా. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2. సో ఫేజ్ 3కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 400 అయితే ఉంది. సో ఫేజ్ 2కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది May 30న స్టార్ట్ అయ్యి June 8న ఎండ్ అవుతుంది. సో ఈ డేట్లోనే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఫేజ్ 2కు సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అనేవి May 13న స్టార్ట్ అయ్యి June 9న ఎండ్ అవుతుంది. సో ఈ డేట్లో వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్. సో ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సో ఈ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్కి June 9న ఒక డేట్ అనేది ఫిక్స్ అయింది. సో ఈ డేట్లో వీళ్ళు వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 10th వన్ చూసుకుంటే ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్కు సంబంధించి June 13న, సో June 13న వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఎవరికైతే సీట్స్ అనేది అలాట్ అయ్యాయో వాళ్ళు ఆన్లైన్ ద్వారా వాళ్ళ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. సో సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి June 13 నుంచి June 18 వరకు అయితే ఉంది. సో ఈ డేట్లో వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి, అది కూడా ఆన్లైన్ ద్వారా. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ 3 గురించి చూస్తే ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ అనేది 400తో స్టార్ట్ అవుతుంది. సో 400 కట్టి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంది. సో June 13 నుంచి June 19 వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ డేట్లోనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ అనేవి June 13 నుంచి June 19 వరకు అయితే జరుగుతుంది. సో ఈ డేట్లోనే వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ. సో వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సో వీళ్ళందరికీ June 18న సో ఒక డేట్ అనేది సెలెక్ట్ అయింది. సో ఈ డేట్లోనే మీరు మీ యొక్క వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్. సో ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్కు సంబంధించి June 23న ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఎవరికి ఏ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయిందో. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఎవరికైతే సీట్స్ అనేవి అలాట్ అయ్యాయో వాళ్ళు June 23 నుంచి June 28 లోపు, సో ఈ డేట్లోనే వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. సో అది కూడా ఆన్లైన్ ద్వారా. సో June 23 నుంచి June 28 వరకు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే రిపోర్టింగ్ టు కాలేజెస్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది, సో వాళ్ళకి ఇంకోసారి సో కాలేజ్కి వెళ్ళి ఇంకోసారి ఆఫ్లైన్గా రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. సో ఆ డేట్ అనేది June 24 నుంచి June 28 వరకు అయితే ఉంది.